ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి. ఈ రెండు బాగుంటే ఆనందం ఉంటుంది. అలాంటి కార్యక్రమానికే శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను. నేను ఆ రోజు ఎప్పుడు కూడా వెనక ముందు ఆలోచించలేదు. నేను కష్టపడతాను, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి మళ్లీ మీ కష్టాలు తీరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. మీరు కూడా చూస్తే ఆ రోజు మమ్మల్ని నమ్మారు. ఇప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. పీఎం కిసాన్ కూడా ఈ రోజే ఆయన మీ అకౌంట్లో డబ్బులు వేశారు. నేను అన్నదాత సుఖీభవ కింద మీ అకౌంట్లో డబ్బులు ఈ రోజే వేశాం. రెండు కలిపి ఈ రోజు 7,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి. 2,343 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 782 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రెండు కలిపితే 3,225 కోట్లు. ఇవన్నీ కూడా కోట్లు నేను చెప్పింది. 7,000 రూపాయలు ఇద్దరం కలిసి ఇచ్చాం. అందులో వాటా చూస్తే 2,343 కోట్ల రూపాయలు రాష్ట్రం వాటా, కేంద్రం వాటా 782 కోట్లు, రెండు కలిపి 3,125 కోట్లు. ఈ రోజు మీ అకౌంట్లో ఇప్పటికే ఒక్కసారి అందరి అకౌంట్లో టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే బటన్ నొక్కాం, 99.8% మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. పడ్డాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పడ్డాయంటే ఆ సెల్ ఫోన్ తీసుకొని లైట్ ఆన్ చేసి నాకు చూపించండి. పడ్డాయనే వాళ్ళందరూ ఒక నిమిషంలో చూపించాలి. చాలా సంతోషం. ఆ రోజు నేను చెప్పింది 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000 రూపాయలు, రాష్ట్రం 14,000. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం రాష్ట్రం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. గడిచిన ప్రభుత్వం విధ్వంసం, అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు చూస్తే 12,500 ఇస్తామని 7,500 చేతులు దులుపుకున్నారు. నేను ఒకే మాట చెప్పాను, రెండు ప్రభుత్వాలు కలిసి నమ్మండి, విధ్వంసం నుంచి మిమ్మల్ని వికాసం వైపు తీసుకెళ్తామని చెప్పాం. మీరు నమ్మారు. ఆ రోజు నేను, మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత కలిసి ముందుకొచ్చాం. ఆ తర్వాత బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. అది ఒక చరిత్ర. ఎవరిని పెట్టినా గెలిపించారు. నేను రాజకీయాల్లో చాలా రోజుల నుంచి ఉన్నాను, కానీ 94% పెట్టిన అభ్యర్థులు గెలిపించిన ఏకైక ఎన్నిక 2024. అలాంటి స్ఫూర్తి చూపించిన మిమ్మల్ని మళ్లీ ఒకసారి అభినందిస్తున్నా. వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొంది. చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా సమస్యలన్నీ కూడా తీర్చామని నేను చెప్పడం లేదు. ప్రపంచమంతా ఈ సమస్యలు ఉన్నాయి, మనకు ఆ సమస్యలు ఉన్నాయి. అయితే ఈరోజు రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు 6 నెలలు కూడా మీరు ధాన్యం వేస్తే డబ్బులు ఇచ్చేవారు.